It's laughing time. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఈ రోజు మనం క్రూజ్ లో వెళ్ళిపోతున్నాం. వ్యాంకో ట్రిప్ లో ఇది 3వ రోజు. ఈ రోజు మనం విక్టోరియా ఐలాండ్ కి వెళ్తున్నాం. ఈ ఐలాండ్ కి వెళ్ళాలంటే ఈ క్రూజ్ లో వెళ్ళాలి. క్రూజ్ బుక్ చేసేటప్పుడు ఇంకో ఆప్షన్ ఉంటుంది, విత్ కార్ ఆర్ వితౌట్ కార్ అని. అంటే విత్ కార్ అంటే మన ఓన్ కార్ని బుక్ చేసుకుంటే కనుక ఆ ఓన్ కార్ తీసుకొచ్చి ఈ క్రూజ్లో పార్క్ చేసుకుంటే ఏంటంటే వన్స్ మనం క్రూజ్ దిగాక లోకల్గా ఐలాండ్ ఇవన్నీ తిరగడానికి మనకి మన ఓన్ కార్ యూజ్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది, ఈజీగా ఉంటుంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. అదే వితౌట్ కార్ అయితే అక్కడ మనం క్యాబ్లు బుక్ చేసుకొని ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. సో మీకు ఆల్రెడీ చూసారుగా క్రూజ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. అండ్ రైట్ సైడ్ చూస్తే కార్లన్నీ పార్కింగ్ రెడీగా వస్తున్నాయి, చూసారు కదా. అండ్ క్రూజ్లోకి వెళ్తుంటే కొద్దీ లోపల చూస్తే ఏ ఫ్లోర్లో కూర్చోవాలి, ఎందుకంటే ఎప్పుడైనా ఆప్షన్స్ ఎక్కువైతే కనుక మనకు ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఏ ఫ్లోర్లో ఏంటి బెనిఫిట్ ఉంటుందో ఎక్కడ కూర్చుంటే కనుక. ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళి చూస్తున్నాము ఎక్కడ వ్యూ బాగుందని. యాక్చువల్గా ఎక్కడ కూర్చున్నా బాగానే ఉంది. అండ్ క్రూజ్ కూడా అన్నీ ఒకేలాంటివి కాదు. మార్నింగ్ వచ్చిన క్రూజ్ డిఫరెంట్ అండ్ ఈవినింగ్ మేము రిటర్న్ అయిన క్రూజ్ డిఫరెంట్గా ఉంది. సో మాకు మార్నింగ్ వచ్చిందే నచ్చింది. ఈ క్రూజ్లో అయితే కనుక కొంచెం ఓపెన్ వ్యూ అది బాగుంది. ఫ్రంట్ సైడ్ లోపల కూర్చున్నా కూడా మనకి వ్యూ బాగా కనబడుతుంది అనమాట. యాక్చువల్గా బయటకు వెళ్ళి చూస్తే కనుక ఎయిర్ ఎక్కువగా ఉంది, బట్ వ్యూ అయితే అదిరిపోయింది. చుట్టూ వాటర్ అండ్ మధ్యలో మనం ఉన్నాం. అండ్ క్రూజ్లో 3.5 hours ఎలా స్పెండ్ చేయాలా అని అనుకున్నాం, కానీ క్రూజ్లో అయితే బాగానే ఉంది. అన్ని ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి అండ్ గేమింగ్ జోన్స్ ఉన్నాయి పిల్లలకి. ఇంకా అలా షాపింగ్ కూడా ఉంది. సో మనకి షాపింగ్ ఉందంటే ఇంకా టైంపాస్. అండ్ ఈవెన్ బయటికి వెళ్ళి చూసినా కూడా వ్యూ కూడా చాలా బాగుంది అనిపించింది. అండ్ ఇట్స్ బిగ్ క్రూజ్ కదా. సో ఇంకా టాప్ వ్యూ కూడా. ఇలా వ్యూ చూస్తుండగానే ఎక్కడి నుంచో ఒక ఎక్సైటింగ్ వాయిస్ వినబడుతుంది. కెప్టెన్ గారు అనౌన్స్ చేస్తున్నారు ఆర్కా వస్తుంది అని. ఆర్కా అంటే ఏంటంటే ఇట్స్ అ బిగ్ కిల్లర్ వేల్ అనమాట. యాక్చువల్గా ఇది ఈవెన్ షార్క్లని అయితే అటాక్ చేసి ఓన్లీ లివర్ పార్ట్ తింటాయంటే. అండ్ ఇవి రౌండప్ చేసి షార్క్లని అటాక్ చేస్తే షార్క్లని కన్ఫ్యూజ్ చేసి అలా చంపుతాయి. సో ఇట్స్ అ బిగ్ కిల్లర్ వేల్. అలా చూస్తుండే ఇవేంటో మాట్లాడుకుంటున్నట్టున్నాయి, చూద్దామండి. అరే ఈ అక్క ఎవరో వీడియో తీసేస్తుందిరా, అసలు మేకప్ కూడా వేసుకోలేదు, అందరూ చూసేస్తారు. ఊకో, ఈవిడ తీసిన ఛానల్కి 500 మంది కూర్చోడరు, నిన్న ఎవరు చూస్తారు ఇప్పుడు. ఎవరైనా బాగాలేదని బ్యాడ్ కమెంట్స్ పెడతారేమో. దిమాగ్ గట్ట ఖరాబ్ అయిందా ఏంటి నీకు? తీస్తుంది బ్యాంకాక్ పిల్ల కాదు, కెనడాలో పిల్ల, స్మైలీ ఫ్యామిలీ. ఎవరు కమెంట్స్ పెడతారు? కామెంట్స్ మాట పక్క నుంచు, ఇక్కడ వరకు వీడియో చూడాలి కదా. అయితే ఓకే, ఇదిగో ఇక్కడ తీసుకో, అక్కడ తీసుకో, ఎక్కడైనా తీసుకో, నీ ఇష్టం. ఏంటి మీ డిన్నర్ ఫీలింగ్ ఇదా? ఏంటి మీ ఫీలింగ్ కూడా ఇదేనా? ఒకసారిగా ఒక పెద్ద తుఫాన్ వచ్చి వెళ్ళినట్టు అయింది. ఈ తర్వాత చూస్తే వేరే క్రూజ్ కూడా కనబడింది. అంటే మన నైబర్స్ వాళ్ళు కూడా మనలాగే ట్రావెల్ చేస్తున్నారు. అండ్ దెన్ ఇంకా చూస్తే కనుక ఐలాండ్స్ స్టార్ట్ అయ్యాయి. సో ఐలాండ్స్ దూరంగా కొండల మీద హౌసెస్ సెపరేట్గా ఉండడం, ఇది కూడా చూడడానికి వ్యూ అయితే బాగుంది. డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఐలాండ్లో స్టే చేయొచ్చు కూడాను ఆ హౌసెస్లో. అలా క్రూజ్లో అయితే టైం పాస్ చేసాము, ఫుడ్ తిన్నాము, కాసేపు గేమింగ్ జోన్స్ చూసాము. అండ్ షాపింగ్లో ఏముందని తిరిగాము. ఇంకా మధ్యలో ఈ ఆర్కా కూడా చూసాము. సో ఇలా ఎక్సైటింగ్ థింగ్స్. అండ్ టాప్ వ్యూ కూడా వెళ్ళాను నేను, మీదన ఎలా ఉంటుందో చూడటానికి. అక్కడి నుంచి కూడా చాలా బాగుంది.
మా స్మైలీ అయితే ఒక రౌండ్ వేయించింది మొత్తం క్రూజ్ అంతా కూడా, ఫెర్రీ అంతా కూడా. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అన్నీ చూసింది, బాగా ఎంజాయ్ చేసింది. సో ఓవరాల్గా నా క్రూజ్ ట్రిప్ అయితే నాకైతే చాలా బాగుంది అనిపించింది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్లో పెట్టండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ఇట్.